మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింధు నది నీటిపై పాకిస్తాన్ బరి తెగించి మాట్లాడుతోంది. భారతీయులు ప్రధాని మోదీపై కండకావరం వ్యాఖ్యలు చేస్తోంది. ప్రధాని మోదీ భారతీయులపై విషం చిమ్ముతూ రెచ్చగొడుతున్నారు. సింధు నది నీటిపై గతంలో లష్కరే తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ప్రధాని మోదీ భారతీయులపై అక్కసు వెళ్లగక్కాడు. తాజాగా పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు. भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके पाकिस्तान की मईशत तबाह करके सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। మోదీ భారతీయులపై పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటుంది. ఏదైతే సింధు నదిని ఆ నీటి జలాలను మీరు ఆపేస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే సింధు నదిలో నీరు పారాలి, లేదంటే మీ నెత్తుటి పారుతుందని చెప్పేసి వాళ్ళు పిచ్చి మాటలు అన్నవి మాట్లాడుతున్నారు. మరోవైపు ఇటు బిలావల్ భుట్టో కావచ్చు, అలాగే ఈ ఉగ్రదాడి వెనక కూడా పీపుల్స్ పార్టీ లిబరేషన్ ఆర్మీ చీఫ్ హఫీజ్ సయీద్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది అన్నది అది పాకిస్తాన్కు చెందినది, అది ఎప్పటికీ పాకిస్తాన్కే ఉంటుంది. ఏదైతే ఆ సింధు నది నీటిని ఆపేసి కశ్మీర్లో ఒక డ్యామ్ కట్టి పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని చేసే మీ కుట్ర, మీ ఆలోచనలు మీరు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయితే సింధు నదిలో నీరు పారాలి, లేదంటే నీ శ్వాసను ఆపేస్తాం మోదీ అని చెప్పేసి ఆయన నేరుగా ప్రధాని మోదీకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మోదీ భారతీయులపై పాకిస్తాన్ ఈ విధంగా పిచ్చి ప్రేలాపనలకు పోతోంది. అంటే వారి వద్ద తగిన సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా వారు ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అన్నది కూడా దీనిపైన దేశ ప్రజలందరూ కూడా ఎంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింధు నది నీటిపై విషం చిమ్ముతూ హఫీజ్ సయీద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు బిలావల్ భుట్టో సైతం సింధు నదీ జలాలపై అయితే నీరు పారాలి, లేదంటే మీ నెత్తుడితో ఆ నీరు పారాలని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.